దసరా ఉత్సవాల్లో భాగంగా మరి అమ్మవారు ఈరోజు 5వ రోజు. మరి దసరా ఉత్సవాలు అమ్మవారు మూల విరాట్ ఈ 10 రోజులు నవరాత్రుల సమయంలో దీక్షలో ఉంటారు. అదేవిధంగా రోజుకు ఒక అలంకరణ చొప్పున మరి ఇక్కడ అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ దసరా వేడుకల్లో బ్రహ్మాండంగా అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే విజయవాడ కానీ, గుంటూరు కానీ, కడప కానీ ఎక్కడ ఎనలేనటువంటి భక్తులు ఇవాళ అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పుణ్య దినాల్లో మేము కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మాకు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది, అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే భక్తులు మరి క్రమశిక్షణతో, ఎందుకంటే ఇదొక మతానికో లేదా ఒక దేశానికో సంబంధించిన పండుగ కాదు. దసరా అనేది మరి ఉత్సవాలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లలందరికీ కూడా, కాలేజీలందరికీ కూడా సెలవులు ఇస్తున్నారంటే ఈ 10-15 రోజులు మరి దసరా ఉత్సవాల్లో పాల్గొనాలా, అమ్మవారి సేవలు ఉండాలని చెప్పేసి, భక్తితో ఉండాలని చెప్పేసి, అంకిత భావంతో పనిచేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క అమ్మవారు అందరికీ కూడా ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఈరోజు 5వ రోజు మోహినీదేవి అలంకారము అంటే తోటోత్సవం. ఈరోజు అమ్మవారు తోటలో కొలువు తీరి ఉంటుంది. వచ్చిన భక్తులకు అమ్మవారు ఆశీస్సులు ఇస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చిన భక్తులు అమ్మవారు దర్శించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటాను. అలాగే రేపు త్రిపుర సుందరీదేవి అలంకారము, ఎల్లుండి 9వ తారీఖు వచ్చేసి సరస్వతీదేవి అలంకారము. సరస్వతీదేవి అలంకారం రోజు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ప్రతి ఒక్క సభ్యులు వచ్చి, అలాగే మన ఆర్యవైశ్యులు, హిందువులు అందరూ వచ్చి అమ్మవారిని కులమతకు అతీతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు అమ్మవారు వాసవి కనకా పరమేశ్వర దేవి భక్తులకు తోటోత్సవంలో రెండింటిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంది. ఈరోజు చాలా అద్భుతంగా చేశారు దసరా కమిటీ వాళ్ళు. అందరూ భక్తాదులందరూ వచ్చి విరివిరిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. జై వాసవమ్మ. శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థానం కడప అమ్మవారి శాలందు ఈరోజు అమ్మవారి మోహిని అలంకారం తోట ఉత్సవం అన్నమాట. మోహిని అలంకారం తోట ఉత్సవం కార్యక్రమం. ఇందులో మోహిని అలంకారంలో అమ్మవారు ఇచ్చేటువంటి భక్తాదులందరికీ దర్శనభాగ్యం కలిగించి అందరి ఆశీస్సులు అమ్మవారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై వాసవి.